డబ్బు విషయంలో తెలివి అంటే ఏంటసలు? స్కూల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడమా? లేదా పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించడమా? కాదు. మరి నిజమైన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అసలైన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్థికంగా రిస్క్ ఎదురైనప్పుడు, నష్టాలొచ్చినప్పుడు దాన్ని ఎంత ధైర్యంగా, ఎంత తెలివిగా ఎదుర్కోగలరు అన్నదే. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని కాపాడుకోవడం, నష్టాలొచ్చినా తట్టుకొని నిలబడడం అదనమాట అసలైన తెలివి. సంపదను నిర్మించే ప్రాసెస్లో ఫెయిల్యూర్స్ అనేవి చాలా కామన్. వాటిని చూసి భయపడి పారిపోవటం కాదు, వాటి నుండి పాఠాలు నేర్చుకోవటమే నిజమైన స్కిల్. ఈ స్కిల్ పుస్తకాల్లో చదివితే రాదు, కేవలం అనుభవంతోనే వస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా సంపద ఎలా క్రియేట్ అవుతుందో ఒక నిజమైన ఉదాహరణతో చూద్దాం. సంపదను నిర్మించడం అనేది చాలా సింపుల్. మూడు స్టెప్స్. ఫస్ట్, విలువ పెరిగే ఒక ఆస్తిని, ఉదాహరణకి ఒక ఇంటిని గుర్తించాలి. నెక్స్ట్, మన జేబులోంచి మొత్తం డబ్బు పెట్టకుండా బ్యాంక్ లోన్ లాంటి లివరేజ్ని వాడి దాన్ని కొనాలి. ఫైనల్గా ఆ ఆస్తిని అలా వదిలేయాలి. అదే తన పని తాను చేసుకుంటూ సంపదను సృష్టిస్తుంది. కథ ఇక్కడే మొదలవుతుంది, ఈ 45,000 రూపాయలతో. ఇది ఆస్తి మొత్తం విలువ కాదు, జస్ట్ లోన్ కోసం కట్టిన ఒక చిన్న డౌన్ పేమెంట్. కానీ ఈ చిన్న మొత్తంతోనే ఒక పెద్ద ఆస్తిని కంట్రోల్ చేయగలిగారు. చూసారా? తక్కువ డబ్బుతో పెద్ద ఆట ఆడటం అంటే ఇదే లెవరేజ్ పవర్. ఇక్కడున్న సింపుల్ లాజిక్ ఏంటంటే, తీసుకున్న లోన్ మీద మనం 10% వడ్డీ కడుతున్నా ఆస్తి విలువ అంతకన్నా వేగంగా పెరుగుతుంది. ఆ మధ్యలో ఉన్న తేడానే మన లాభం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం పనిచేసి డబ్బు సంపాదించడం లేదు, మన ఆస్తి మన కోసం పనిచేసి డబ్బు సంపాదిస్తోంది.